అంటే ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పినట్లుగా పశ్చాత్తాపం వారిలో ఉన్నట్లు తగ్గినట్లు కనిపించినా ఈ కేసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఆగేది ఉండదు కదా, చాలా కేసులు ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ అధికార దాహంతో, అధికార అహంతో నోటికొచ్చినట్లు విచ్చలవిడిగా మాట్లాడి, అది ప్రజాస్వామ్య వ్యవస్థ, దీంట్లో ఏ విధంగా ఉండాలి, మంత్రి హోదాలో ఏ విధంగా మెనుక్కోవాలి, రాజ్యాంగానికి లోబడి చేసిన ప్రమాణానికి ఏ విధంగా కట్టుబడి ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు గత 5 సంవత్సరాల్లో. ఆనాటి ముఖ్యమంత్రి కూడా ఎవరు సభ్య సమాజం వినకూడని అసభ్యకరమైన మాటలను మాట్లాడటంలో అద్భుతంగా వ్యవహరిస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు. దాని పర్యవసానమే వీళ్ళు కూడా రెచ్చిపోయాడు. జోగి రమేష్ కానీ లాంటి వాళ్ళు ఇంటి మీద దాడి చేయడం కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, అవినాష్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడానికి అదొక కారణం. అందుకే జోగి రమేష్ చూసిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది ఈ నోరు అదుపు లేని వాళ్ళకి. ఓహో, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేస్తే మంత్రి పదవి ఇచ్చాడు కదా, మనం కూడా తెడమనా తిట్టేసి ఎవడొకళ్ళు బాధ్యతనో ఏ ఆఫీస్ మీద దాడి చేస్తానో మనకు కూడా పదవులు వస్తాయని పాపం తాపత్రయపడ్డారు. కామని కేసుల్లో ఇరుక్కున్నారు అంతే. ఇప్పుడు వంశీ కూడా ఆయన నోటికి అదుపు లేదు. నాని అయితే చాలా, అసలు ఆయన మాట్లాడినటువంటి పదాలు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే ఇతరులను కానీ ఆయన వాడిన పదాలు అసలు ఆడవాళ్ళు వింటే అసహించుకునే పరిస్థితి. మగవాళ్ళు సరే, ఆడవాళ్ళు కూడా వినలేనటువంటి భాషలో ఆయన మాట్లాడాడు. చివరికి క్యాబరీల విషయం మనకు తెలుసు, ఇసుక దందాలు తెలుసు, ల్యాండ్ వివిధ రకాలైన దందాలు, భూ ఆక్రమణలు తెలుసు, ఇవన్నీ ఉన్నాయి. నిన్న ఒక మీడియా ప్రతినిధి అడిగింది, ఏమండి మీరు కనపట్టలేదు ఏంటంటే, చెప్పండి ఏబిఎన్ రాధాకృష్ణ గారుకేనో అలానే టీవీ5 బిఆర్ నాయుడు గారు మీ ఇల్లు చెప్తే పొద్దున్న వచ్చి కనబడి వెళ్తానంటాడు. అంటే ఎంత వ్యంగ్యంగా, ఇంకా వ్యంగ్యతనం పోలా, ఏదో పోయిందని అనుకుంటున్నారు కానీ ఆ వ్యంగ్యత్వం పోలా. కానీ ఏమంటాడు, అసలు ఎమ్మెల్యేనో మినిస్టరో పదవి ఉంటే అది సమాజ అభివృద్ధికి పనిచేయాలి, సామాజిక సేవా దృక్పథంతో పనిచేయాల్సింది. దాన్ని ఏ విధంగా లెక్కెడతారు, ఎందుకు రావటం లేదు బయటికి అంటే నా ఉద్యోగం పోయిందంటాడు. ఇదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేని ఒక ఉద్యోగంగా పరిగణించిన వ్యక్తి ఎవరయ్యా అంటే నానియే. నా ఉద్యోగం పోయింది కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను, నేనేం మాట్లాడను, నీకు ఉద్యోగం తీసేస్తే నువ్వు మైక్ పెట్టి పట్టుకొస్తావా అనే ప్రశ్న వేసే పరిస్థితి. అంటే నీకు పదవి కనుక నువ్వు ఎమ్మెల్యే కనుక గెలవకపోతే, నీ పార్టీ అధికారంలో లేకపోతే నీ పార్టీని ముంచేస్తావా? నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవా? పదవి ఇస్తేనే పనిచేస్తావా? అది కరెక్టే సార్. ఆ రోజున విర్రవీగి మాట్లాడిన ఆ మాటలు ఎడిపోయాయి. ఆ రకంగా మాట్లాడలేకపోతున్నారా? భయం పట్టుకుందా అనే ప్రశ్న ఉంటుంది కదా. ఆ రోజున అహంకారంతో మాట్లాడినటువంటి ఆ మాటలు ఈ రోజున ఆ దిశలో మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తాను చేసిన తప్పులు తెలుసు ఆయనకి, తన మీద ఏమేం కేసులు ఉన్నాయో తెలుసు. ఆనాడు ఏమన్నాడు, అరెస్ట్ చేస్తారా, టచ్ చేసి చూడండి, నన్ను కానీ వంశీని కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ టచ్ చేసి చూడండి తెలుస్తుంది మీకు అంతేనా అన్నాడు. ఇవాళ టచ్ చేశాక లోపల ఇంటర్వ్యూ కూడా వెళ్ళకపోయాడు. జైల్లో ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా ఆయనకి, బయట నుంచో పెట్టి వెళ్ళారు. కాబట్టి ఆ భయం ఆయనలో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు టచ్ చేయమన్నాను, ఆల్రెడీ టచ్ చేశారు, టచ్ చేసిన తర్వాత ఏం చేయలేకపోయాము, కాబట్టి రేపు నన్ను టచ్ చేసినా కానీ చేసేదేం లేదు. ఏమంటాం, అరెస్ట్ గురించి అడిగితే అరెస్ట్ సహజమే, అరెస్ట్ చేస్తారు కేసులు పెడితే అనే పరిస్థితికి వచ్చాడంటే లోపల ఏదో ఒక భయం తట్టాడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేడనే అభిప్రాయం ఆయనకు తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే, వంశీ అను నాని గారట వాళ్ళ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందుతుంటే చూరవలేక ఈ విధమైన కేసులు పెడుతున్నారట. వాళ్ళేమైనా సామాజిక సేవలు చేసేవాళ్ళ? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేరారోపణలు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, ఆర్థిక నేరాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఒక్కొక్కటి మీద 16 కేసులు ఉన్నాయి.
ఏంటి నాని మీద ఇంకా భూ ఆక్రమణ కేసులు ఇంకా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి ఇద్దరి మీద. వీళ్ళేదో సామాజిక సేవకుల్లాగా సమాజానికి సేవ చేయడానికే పార్టీలోకి వచ్చినట్టుగా వాళ్ళని పెంచి పోషించడం అంటే క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లనే చట్టసభల్లో నేరస్తుల సంఖ్య పెరగడానికి ఇలాంటి వాళ్ళే. ఆయన చెప్పాడు కదా, ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి పాపం. ఆయన స్పష్టంగా ప్రజలకు చెప్పాడు, వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు. ఏమవుతాయా ఆర్థిక నేరాలు చేస్తే 16 నెలలు ఉంటాము, తర్వాత 16 నెలల తర్వాత ఏమైంది, నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా, మీరు కూడా నా బాటలో నడవని నేను చెప్పారుగా ఆల్రెడీ. కాబట్టి ఆ బాటలోనే కార్యకర్తలు నడుస్తున్నారు. ఈ రోజు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి వంశీని జైల్లో కలవడానికి వచ్చినప్పుడు ఆయన వెనకొన్న వాళ్ళు ఎవరండి? ఎవరైనా నీతి, నిబద్ధత, నిజాయితీ, నేరారోపణలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? రేషన్ బియ్యం మాయమైపోయి 2 కోట్ల రూపాయలు కట్టినటువంటి ఒక ఆయన, అలాగనే అనేక నేరాల్లో, క్యాబినెట్ నేరాలు, ఆ నేరాలు, భూ ఆక్రమణలో ఉన్నటువంటి నాని లాంటి వాళ్ళు, వీళ్ళే కదా అక్కడ ఉంది. మిగతా వాళ్ళు ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఏమవుతుంది, వీళ్ళకి ఒక భయం ఉందంటే వీళ్ళు ఉంటాం కూడా ఒక అసలు వీళ్ళు పరామర్శకు వెళ్ళారు కానీ సార్ ప్రజల్లో ఎంత మాత్రం సానుభూతే లేదనేది వాళ్ళకి తెలియట్లేదు కదా. అది కాదు, అది ఒకటే కాదండి. వీళ్ళు ఎందుకుంటున్నారంటే వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి వీళ్ళు ఆ పార్టీలో ఆయన ఎండ తిరగకపోతే వీళ్ళ లోపలైతే వచ్చేవాడు ఉంటాడని చెప్పేసి ఈయన వస్తాడు కదా అని చెప్పేసి ఆ యొక్క లబ్ధి కోసం ఆయనే పోతే లాస్ట్కి లోపలికి ఆయనే లోపలికి పంపిస్తే వీళ్ళు ఒకవేళ, ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది, మనం చూస్తా ఉన్నాం కదా. వర్రా రవీందర్ రెడ్డి ఏంటంటే ఆయన తల్లిని, చెల్లిని, శీలాన్ని శంకిస్తూ సోషల్ మీడియాలో పెడితే ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయనకు ఓదార్పు చేస్తాడు, ఆయనకు మద్దతు ఇస్తారా? ఎవరైనా ఏమాత్రం జ్ఞానం ఉన్నప్పటికీ కూడా తల్లి, చెల్లి, శీలాలను శంకిస్తూ ఉంటే కొంతమైన రక్తం ఉన్నవాడికి ఎవరికైనా, సీమునత్రం ఉన్నవాడికి ఎవరికైనా ఆవేశం వస్తుంది కదా. ఆవేశం లేకుండా వాడి దగ్గరికి వెళ్ళి వర్రా రవీందర్ రెడ్డి దగ్గరికి ఓదార్పు చేయడం, వాడిని ప్రోత్సహించడం, ఆయన నేరస్తులందరినీ పరామర్శించడం పనిగా పెట్టుకున్నారు. నేర స్వభావం ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించడం తప్ప ఇంకోటి. ఎందుకంటే ఇప్పుడు ఓదార్పు పోయిందండి, అది ఎప్పుడు ఎన్నికల ముందు. ఇప్పుడంతా జైలు యాత్ర. జైలు యాత్ర మొదలెట్టేసి ఎవరో ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఉత్తముడు ఈ దృష్టిలో, అలాగే నందిగం సురేష్ చాలా మంచివాడు, వంశీ, నానీలు, చంద్రశేఖర్ రెడ్డిలు, అలానే రామచంద్రారెడ్డి, బోరుగడ్డ అనిలు, అలానే సినీ యాక్టర్ ఒక ఉంది డైరెక్టర్, ఆ పేరేదో ఆమె, అలానే అమెరికాలో ఒకడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన దృష్టిలో చాలా మంచివాళ్ళు. కాబట్టి ఈయన ప్రోత్సహించేది, ఇంతకుముందు మనం డిస్కషన్లో చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన పాలనలోనే ముద్దాయిల పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సాహెబ్ గారితో మాట్లాడదాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తుంటే ముద్దాయిల పార్టీ కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి మటుకు ఆలోచించాలండి, వంశీని అరెస్ట్ చేసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్పీచ్ పంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే రాష్ట్రంలో స్పందన లేదు. వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప, వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ పేపర్లో, వాళ్ళ వీడియో టీవీ ఛానల్లో చెప్పుకోవడం తప్ప ఒక్కళ్ళు స్పందించలేదు. అంటే